బహుశా ఇప్పుడు ఈయన కూడా ఎలక్షన్ కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి బహుశా ఆయన కూడా పర్యటనలోనే ఉన్నారు కాబట్టి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూద్దాం. మా కొలీగ్ శ్రీనివాస్ కూడా మనకు కరీంనగర్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏంటి నోటీసుల పైన ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమైనా రియాక్ట్ అయ్యారా? సో వారు రేపు విచారణకు హాజరయ్యేటువంటి పరిస్థితి ఉందా? ఆ పార్టీ శ్రేణుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా మనకు? సో గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తంగా సిట్ నోటీసులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లోనే ఉన్నారు. ఉదయం నుంచి ఆయన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముఖ్య అనుచరులతో ఆయన సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో సిట్ కి సంబంధించిన నోటీసుల అంశం కూడా ఆయన దృష్టికి వచ్చింది. జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో ఆయన మాట్లాడుతూ అటు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సమీక్ష చేస్తున్న సమయంలోనే ఈ సిట్ కి సంబంధించిన నోటీసులు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన తన ముఖ్య అనుచరులతో నోటీసులకు సంబంధించి ఖచ్చితంగా డిస్కస్ చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. అయితే గతంలో మనం చూసాం, అంటే 2 రోజుల కింద మనం చూసాం, హరీష్ రావుకు సంబంధించి ఒక రోజు ముందు ఇచ్చి నెక్స్ట్ డేనే విచారణకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో విచారణకు రమ్మన్నారు. ఆయన సిద్దిపేట పర్యటనలో ఉండి కూడా మీరు అన్నట్లు ఉదయమే సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం కేటీఆర్ కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నారు. వాస్తవానికి సిరిసిల్ల నియోజకవర్గంలో రాత్రి బస చేయడానికి కేటీఆర్ ఎప్పుడు కూడా పెద్దగా ఇష్టపడలేదు గతంలో, కానీ నిన్న రాత్రి ఆయన సిరిసిల్ల నియోజకవర్గంలోనే బస చేశారు. సో ఈ రోజు ఈ రోజు 2 రోజుల పాటు వరుసగా ఆయన సిరిసిల్లలోనే ఉన్న ఆ అంశాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, చర్చించుకోవాలి కూడా. అయితే ప్రస్తుతం ఈ సిట్ కి సంబంధించిన నోటీసుల అంశం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ముందే ఊహించారని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరు అన్న క్వశ్చన్ అయితే బీఆర్ఎస్ వర్గాల్లో కానీ అటు అన్ని రకాల బయట ఇతర పార్టీలో కానీ ఆ చర్చ జరిగింది. సో నెక్స్ట్ ఎవరు అన్న తర్వాత సిట్ నోటీసులు కేటీఆర్ కి అయితే కాసేపటి క్రితమే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంత త్వరగా మున్సిపల్ ఎన్నికల వేళ ఇంత త్వరగా హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన తర్వాత ఇంత త్వరగా కేటీఆర్ కి కూడా ఇస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నోటీసులు వస్తాయని అనుకున్నారు కానీ ఇంత త్వరగా వస్తాయని మాత్రం బీఆర్ఎస్ నేతలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రస్తుతం సిట్ కి సంబంధించిన నోటీసుల అంశం పట్ల ముఖ్య నేతలతో కానీ ఆయన బీఆర్ఎస్ లీగల్ సెలతో కూడా మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి రియాక్ట్ కాబోతున్నారా శ్రీనివాస్? ఏమన్నా ఆయన రియాక్ట్ అవ్వచ్చా? సిరిసిల్లలో ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? సో ఇప్పుడు వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ కి సంబంధించిన పలువురు బ్యూరో రిపోర్టర్స్ కూడా కేటీఆర్ కి సంబంధించిన పిఆర్ఓలకు ఫోన్ చేస్తే సిరిసిల్లలో తాను స్పందించే అవకాశం లేదు, హైదరాబాద్ లో మాట్లాడతానన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఒకవేళ బయటికి వెళ్తూ ప్రస్తుతమైన బీఆర్ఎస్ భవన్ లో ఉన్నారు కాబట్టి బయటకు వెళ్లే సమయంలో పలువురు మీడియా ప్రతినిధులు ఏదైనా ప్రశ్నిస్తే లేదా లోగోస్ కానీ మైక్స్ కానీ లేదా ప్రశ్నిస్తే మాత్రం కొంత సమాధానం చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అయితే ఆయన పిఆర్ఓలు మాత్రం ఇక్కడ స్పందించే అవకాశం లేదు, హైదరాబాద్ లో మాట్లాడతానంటున్నారు అంటూ కూడా వారు సమాధానం అయితే ఇచ్చారు. రైట్ కృష్ణకాంత్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? సో ఎపిసోడ్ లో ఏం జరగచ్చు సార్? నేను చెప్పేది ఒకటే సార్, ఇప్పటికైనా ఓకే అని విట్నెస్ కింద పిలిచారు, అట్లీస్ట్ 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి ఆ ప్రొక్లమేషన్ ఇచ్చి, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో రేపు కేటీఆర్ గారు ఖచ్చితంగా రావాలి, కోఆపరేట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన వచ్చి నిజంగానే అసలు ఏమేమి ఉన్నాయో, ఎందుకంటే గత ప్రభుత్వం ఆయన ప్రభుత్వమే వాళ్ళ ప్రభుత్వ హయాంలో అయినాయి కాబట్టి ఆయనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో జెన్యున్ గా వచ్చి ఇమ్మనండి, అధికారులకి కోఆపరేట్ చేయమనండి, సిట్ అధికారులకి. దాని తగ్గట్టుగా తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నిర్దోషులు అయితే డెఫినెట్ గా అది బయటకు వస్తుంది కదా. అదే మనకి ట్రాన్స్పరెన్సీ కావాలి. ఈ గవర్నమెంట్ లో కొద్దిగా ఎక్కడో అది కొరబడింది, వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫార్ములా ఈ కేసు చూసినా కూడా అందులో అయితే కేటీఆర్ గారు డైరెక్ట్ గా A1 కిందనే ఆయన ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి ఇప్పటివరకు ఆయన పిలిచి దాని తగ్గట్టుగా ఏమీ విచారణ ఏం జరపలేదు. సో ఈ ప్రభుత్వం ఎందుకో మరి అలా గత ప్రభుత్వం చేసిన కేసుల్ని వాటిని ఏదైతే ఒకవేళ ఈ అలిగేషన్స్ ఉన్నాయో వాటి మీద సరైన దర్యాప్తు జరుగుతుందా లేదా అని మా బీజేపీలో మాకు డౌట్లు ఉన్నాయి. మొన్న సంజయ్ చూసినా ఎవరు చెప్పినా మీరు మా సంజయ్ కూడా చెప్పింది అదే బీజేపీ తరపున. సో ఇవన్నీ మాకు డౌట్ చూద్దాం సార్, ఎందుకంటే కాళేశ్వరం పైన తీర్మానం చేసాం, బీజేపీ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మీరేమో రాష్ట్ర ప్రభుత్వం సరిగా చేయట్లేదు అంటారు, సో వాళ్ళేమో ఇది వేధింపులు అంటారు. చూద్దాం సార్ ఫైనల్ గా. థ్యాంక్ యూ సార్. మా సంజయ్ వచ్చి స్టేట్మెంట్